వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. 2014లో చంద్రబాబు హయాంలో సగానికి పైగా పూర్తయిన ఈ ప్రాజెక్టు పనులు ఆ తర్వాత మందగించాయి. 2 ఏళ్లు కరోనా రావడం, కేంద్రం నుంచి అనుకున్న మేర సాయం అందకపోవడం కారణాలేమైనా పోలవరం పనులు ఇప్పటివరకు కేవలం 70% వరకే పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి పోలవరంపై దృష్టి సారించారు. గతంలో సోమవారాన్ని పోలవరంగా మార్చిన ఆయన అదే సంస్కృతిని కొనసాగిస్తూ మరోసారి ప్రాజెక్టు సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి గడువు నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంతకీ పోలవరం ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇది పూర్తవడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం ఇప్పటి వరకు ఎంత సాయం చేసింది? ఇవి అంశాలపై మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి, కానీ నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిన పరిస్థితి చూస్తున్నాం. జాతీయ హోదా వచ్చి 10 ఏళ్లైనా ప్రాజెక్టు పూర్తి కాకపోవడం కారణమేంటి? పోలవరం ప్రభుత్వాలకు ఏటీఎంగా మారాయనే విమర్శలు ఎందుకు? కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ పోలవరం ఇప్పటికైనా పూర్తవుతుందా? ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్తే అండి. సార్, పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అంటారు. నిర్మాణంలో ఇంత జాప్యానికి కారణం ఏంటి? కొత్త ప్రభుత్వం వచ్చిన వేళ ఇప్పటికైనా పనులు స్పీడ్ అందుకునే అవకాశం ఉందా? విజయ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, సోదరుడి వీక్షకులందరికీ నమస్కారం అండి. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి మీరు అన్నట్లు. అయితే ఈరోజు దానికి జవసత్వాలు నింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేకమైన సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతుంది. కారణం ఏంటంటే 2019 ముందు తెలుగుదేశం పార్టీ దిగిపోయే వరకు లేనటువంటి సమస్యలు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అనేకమైన సమస్యలకి వారే ప్రత్యక్షంగా కారణం అయ్యారు. కేంద్రం ఎంత చెబుతున్నా మీరు చెయ్యొద్దు, రివర్స్ టెండరింగ్ వద్దు, దానివల్ల సమస్యలు వస్తాయి, కాలయాపన జరుగుతుంది, సమయం వృధా అవుతుంది, ఎస్కలేషన్స్ అయిపోతాయి, మీకేదో ఇప్పుడు తాత్కాలికంగా తగ్గినా సరే తర్వాత దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది, వద్దు అన్నా సరే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెడచెవిన పెట్టిన కారణంగా ఈరోజు అనేకమైన సమస్యలు, డయాఫ్రమ్ వాల్ అది ఛిద్రమైంది, దాన్ని ఏం చేయాలి అని ఒకటి, అలాగే అప్పర్ కాఫర్ డ్యామ్, లోవర్ కాఫర్ డ్యామ్ లో సీపేస్ ఉన్నాయి, అలాగే అప్రోచ్ ఛానల్స్, స్పిల్వే అప్రోచ్ ఛానల్ యొక్క సమస్యలు, అలాగే గైడ్ బండ్ కుంగిపోతుంది ఆ సమస్య. వెరసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క వైఫల్యం కారణంగా ఇటువంటి సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే 2019 ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దిగిపోయే టైంకి పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ 72% పూర్తయినాయండి, హెడ్ వర్క్స్. అలాగే రైట్ కెనాల్ దగ్గర 93% పూర్తయింది. లెఫ్ట్ కెనాల్ అయితే 80-85% వరకు పూర్తి అయిపోయింది. అలాగే R&R కూడా ఒక 30-40% కూడా పూర్తయింది. ఇలాగా రకరకాల ఫేజెస్ లో ఉంది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడికే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక పనులు ఎక్కడికక్కడే ఆపేశారండి. ఆపేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి సంవత్సరంన్నర పాటు కాలయాపన చేసి నవయోగాన్ని తీసి మెగాకి ఇచ్చుకున్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆపొద్దని. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం మాట వినలేదు. అయితే ప్రమాదం ఎక్కడ జరిగిందంటే విజయ్ గారు, మన వీక్షకులకు అర్థం అవటానికి 2020కి వర్షాకాలం వచ్చేసరికి ఏ అయితే వరద 25 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనట్టు వరద గోదావరికి వచ్చేసేసరికి డయాఫ్రమ్ వాల్ అండి, అది ఎక్కడ ఉంటుందంటే నదీ గర్భంలో, గోదావరి నదీ గర్భంలో కింద 70 మీటర్లు భూగర్భంలో ఉంటుంది. 70 మీటర్లు అంటే దగ్గర 24 అంతస్తులు మేడ అనమాట. ఆ 70 మీటర్లు కింద నుంచి ఒక కాంక్రీట్ వాల్, పెద్ద కాంక్రీట్ వాల్ కింద నిర్మాణం చేశారు. ఎప్పుడు చేశారు అది? ఫిబ్రవరి 2017లో మొదలు పెడితే జూన్ 2028లో పూర్తయింది. ఎవరు చేశారు అది? జర్మన్ కంపెనీ డాబర్. ఆ కంపెనీ అప్పుడు పూర్తయిన తర్వాత కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పైలాన్ కూడా ఓపెన్ చేశారు, సక్సెస్ఫుల్ చేశామని. అయితే జగన్మోహన్ దాని ప్యారల్ గా స్పిల్వే కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అయితే స్పిల్వే అన్నది గోదావరి ప్రవహించేటువంటి మార్గంలో కట్టలేము, ఎందుకంటే అదంతా ఇసుక నేల కాబట్టి కడితే డ్యామ్ కదిలిపోతుంది. అందుకని ఏం చేశారంటే స్పిల్వే అనేది పక్కన ఉన్నటువంటి రాతి తోట అంటే కొండ ఉన్న ప్రాంతంలో స్పిల్వే కట్టారు.
ఆ స్పిల్వే ద్వారా నది యొక్క గమనాన్ని మార్చారు. ప్లాన్ ఏంటంటే నది ఇలా పారుతుంది అనుకోండి, స్పిల్వే పక్కన కట్టి నది గమనాన్ని అటు మార్చి ఈ యొక్క నదీ గమనం ఏదైతే ప్రాథమికంగా ఉందో 100 ఏళ్ళుగా ఉందో అక్కడ మధ్యలో డయాఫ్రమ్ వాల్ కట్టి దాని మీద ఎర్త్ అండ్ రాక్ డ్యామ్ కట్టి గ్యాప్ 1 గ్యాప్ 2 ఫిల్ చేసి ఇది చేయాలి అంటే అప్పర్ కాఫర్ డ్యామ్ లోవర్ కాఫర్ డ్యామ్ ముందుకు కట్టి నీళ్లు రాకుండా చూసుకొని ఆ రెండింటి మధ్యలో డయాఫ్రమ్ వాల్ చేయాలి, మధ్యలో నీళ్ళని తోడేయాలి. ఆ డయాఫ్రమ్ ఈ అప్పర్ కాఫర్ డ్యామ్ లోవర్ కాఫర్ డ్యామ్ టెంపరీ ఆనకట్లు, ఇది ఎర్త్ కమ్ రాక్ కట్టాక ఇది తీసేస్తారు. ఇప్పుడు సమస్య ఏమైందంటే 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక డయాఫ్రమ్ వాల్ పూర్తయింది, స్పిల్వే చివరి దశలో ఉంది, ఆయన ఆపేశారు. స్పిల్వే పూర్తి కాలేదు, నదీ గమనం మారలేదు. 2020 వరద వచ్చేసింది. ఆ వరద అప్పర్ కాఫర్ డ్యామ్ లో గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ నుంచి నీళ్లు వచ్చేసి డయాఫ్రమ్ వాల్ కొట్టేసింది. దాంతో అనేకమైనటువంటి అగాధాలు అక్కడంతా పాడైంది. అది 2.5 కిలోమీటర్ల లెంగ్త్ లో ఉంటది. సో ఆ యొక్క డ్యామేజ్ ని తెలుసుకుంటానికి సంవత్సరం పట్టింది. దాన్ని అంచనా వేయడానికి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వచ్చారు. వాళ్ళు వర్షాకాలంలో మేము చేయలేము, కేవలం వేసవకాలంలో చేస్తాం అన్నారు. చేస్తూ వస్తే దానికి ఇబ్బంది చాలా ఉంది. ఇది తేల్చాలంటే మనం సరిపోము. దీనికి సిడబ్ల్యూసి, డ్యామ్ రివ్యూ ప్యానల్ కమిటీ, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల శాఖ, అలాగే నిపుణులు అందరూ కూర్చొని మన అంతర్జాతీయ సలహా కూడా తీసుకోవాలి. దీన్ని ఎలా సెట్ చేయాలి, దీన్ని పూర్తిగా పునర్నిర్మించాలా, ప్యాచెస్ గా చేయాలా, ఈ గ్యాప్ 1 గ్యాప్ 2 గ్యాప్ 3 ఏం చేయాలి, అలాగే గైడ్ బర్డ్ కుంగుతుంది దాన్ని ఏం చేయాలని అంతర్జాతీయ సలహాలు తీసుకోవాలని చూస్తారు. ఇంకా తేలలేదు. అందుకే 2 సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులే అవ్వట్లేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తాం ఒక మంచి పరిణామం. దాన్ని రివ్యూ చేసుకుని ఈ రోజు అక్కడ పనులు మొదలు పెట్టాలంటే వర్షాకాలం వచ్చేసింది, అది మన పనులు మొదలు పెట్టలేం. మనం 2025 వేసవకాలంలోనే పనులు మొదలు పెట్టగలం. అంటే వచ్చే 7-8 నెలల పాటు మనం పనులు మొదలు పెట్టలేని పరిస్థితి. కాబట్టి ఈ లోపు మనం ఏం చేయాలంటే ఆ యొక్క మొత్తం రివ్యూ చేసి అంతర్జాతీయ సలహాలు తీసుకొని ఏదైతే కరెక్ట్ పద్ధతి అని నిశ్చయించుకొని, అలాగే మనకి లింక్అప్ అనేటువంటి మిగతా సాంకేతిక అంశాల్లో క్లియర్ చేసుకొని, అలాగే సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి చేయాలి. ఆ సర్వే చేయని కారణంగా మన రివైజ్ కాస్ట్ ఎస్టిమేట్ ఇంకా శాంక్షన్ కాలేదు. ఆ సోషియో ఎకనామిక్ సర్వే కూడా పూర్తి చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కావాల్సిన డాక్యుమెంట్ అన్ని ఇచ్చి క్లియర్ చేసుకుని అంతా పక్కాగా చేసుకుంటే 2025 వేసవకాలంలో మనం డయాఫ్రమ్ వాల్ వర్క్ మొదలు పెట్టగలం. అది అన్నా ఒక సీజన్ లో అయిపోతాంటే అవదండి. ఎందుకంటే 2017 ఫిబ్రవరిలో మొదలుపెట్టిన డయాఫ్రమ్ వాల్ డాబర్ కంపెనీ వాళ్ళు కంప్లీట్ చేసిన జూన్ 2018, అంటే 2 వేసవ కాలాలు పడుతున్నాయి. సో మనం 2025లో మొదలు పెట్టిన 2026 వేసవకాలం వరకు సమయం పడుతుంది. అది అయిన తర్వాత దాని మీద ఎర్త్ కమ్ రాక్ డ్యామ్ రైట్ మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. సార్ రవికిరణ్ గారు మాట్లాడదామండి. ఇంకా మిగతా జస్ట్ 1 minute కంప్లీట్ చేస్తాను, కంటిన్యూటీ దెబ్బతింటది. ఓకే సార్. సో ఆ ఎర్త్ కమ్ రాక్ డ్యామ్ కట్టాలి అంటే 2 సంవత్సరాలు పడుతుంది. సో ఇది కంప్లీట్ చేసుకోవాలి. అది అదే వచ్చే 5 ఏళ్లలో తప్పనిసరిగా పూర్తి చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా వచ్చే 5 ఏళ్ళలో పూర్తి చేసుకుని ప్రజలకి మేము ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ప్రజలు ఆకాంక్షిస్తుందో ఆ రకంగా పూర్తి చేసుకుని మేము కంపల్సరీగా 5 ఏళ్ళలో పూర్తి చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాము. తప్పనిసరిగా జరుగుతుంది విజయ్ గారు. రైట్ మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. ముందుగా వెంకటేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. పోలవరం ఆలస్యం కావడానికి జగన్ రివర్స్ టెండరింగే కారణం, అంతా రివర్స్ చేశారనే విమర్శలపై మీరేమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ వారికి, విజయ్ గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులకు, నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు బక్రీద్ శుభాకాంక్షలు. ప్యానల్లో ఉన్న సభ్యులకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కిరణ్ గారు పూర్తిగా చాలా వివరణంగా వీక్షకులకు అర్థమయ్యేటట్టు చెప్పారు. కానీ చిన్న డైవర్షన్ పాయింట్ ఏం చెప్పారంటే, ఆయన సబ్జెక్ట్ లో డైవర్షన్ పాయింట్ ఏం చెప్పారంటే, మోడీ గారు క్లియర్ కట్ గా ఒక బహిరంగ సభలో ఏటీఎం లాగా తెలుగుదేశం పార్టీ పోలవరాన్ని వాడుకుంటుంది అని చెప్పారు. పాపం ఆ విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా చీఫ్ ఇంజనీర్ని కనుక్కున్నా, అప్పుడున్న టెక్నికల్ డిపార్ట్మెంట్ని ఎవరిని కనుక్కున్నా
స్పీల్వే కట్టకుండా, కాపర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కడితే అది వరదలు వస్తే అది ఎలా ఉంటది? ఉండదు కదా. ముందు కాపర్ డ్యాము స్పీల్వే కట్టిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టాలి. డయాఫ్రమ్ వాల్ ముందుగా టెక్నికల్ గా ముందు బిగిన్ చేయడానికి వీలేదు. ఆ ముందు బిగిన్ చేయడం వల్ల అనుకోకుండా వరదలు రావడం వల్ల అది ఈ విధమైన నష్టం జరిగింది. దీనికి టెక్నికల్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగా ఎందుకు ఇలా జరిగింది అనే దానికి వివరణ ఇవ్వడం కూడా, కేంద్రానికి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ముందు స్పీల్వే కాపర్ డ్యాము నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ జోలికి వెళ్ళాలి. ఈ రెండు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కడుతూ స్పీల్వే పూర్తి కాలేదని, ఈ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాలేదంటే ఖచ్చితంగా వరదలు వస్తే డయాఫ్రమ్ వాల్ ఉండదు. ఇది క్లియర్ టెక్నికల్ గా చెప్పే అంశం. ఇకపోతే కేవలం రివర్స్ టెండరింగ్ వల్ల మాత్రమే లేట్ అయింది అని చెప్తున్నారు. దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. రివర్స్ టెండరింగ్ వెంటనే పూర్తయింది. అయితే 2019 మేలో మాకు అధికారం వస్తే, జూన్లో మా ప్రమాణ స్వీకారం అయిపోతే జనవరి కల్లా వరదలు వచ్చినాయి. ఆ వరదలు కూడా గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చి కొట్టకపోవడం జరిగింది. ఈ విషయాలన్నీ స్మాల్ గా మభ్య పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల వచ్చినాయి అని చెప్పడం బాధాకరం. కానీ ఈ రివర్స్ టెండరింగ్ అనేది కరెక్ట్ కాదు అని కేంద్రం చెప్పినప్పటికీ కూడా, ఇది కాలయాపన అవుతుందని చెప్పినప్పటికీ కూడా కావాలనే జగన్ చేశారని చెప్పి మరి బీజేపీ నాయకులు అంటున్నారు. మరి దానికే ఉంటారు. ఇప్పుడు బహిరంగంగా అందరికీ అర్థమయ్యేటట్టు ప్రజలందరి సమక్షంలో మోడీ గారు చెప్పిన పాయింట్ ఏమో దాన్ని దాచిపెట్టి మేము కేంద్రం చెప్పాము, ఎవరో వినకుండా ఎక్కడో చాటును చెప్పాము అనే విషయాన్ని చెప్తున్నారు. నేను క్లియర్గా ఏం చెప్తానంటే, క్లియర్గా బహిరంగంగా ఏం చెప్పారు, మేము చేసిన పని ఏంటి, దాని కాల పరిమితి ఏంటి, అక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లు ఏంటి, ఇవన్నీ పరిగణలోకి వాట్ ఎవర్. నేనేమంటానంటే కాలం జరిగిపోయింది. ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పుడున్న కూటమి ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఏం చేశారు, ఎంత చేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. దయచేసి ఈ పిల్లి సాకులన్నీ చెప్పకుండా, ఎదుటి వాళ్ళ మీద నిందలేయకుండా, మీ ఈ హయాంలోనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రచారాల పేరుతోటి, పబ్లిసిటీ పేరుతోటి, డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోటి ఇబ్బంది పెట్టకుండా కంప్లీట్ చేయండి. ఇచ్చిన మాట గతంలో 2019 నాటి చివరి నాటికి దాదాపుగా 70% అయిపోయిందని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పడము, ఒక గేట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 70%, 30% కూడా కంప్లీట్ చేయలేకపోవడానికి కారణం ఏంటి? 70%, 30% అంటే దాని యొక్క విధానం మీకు తెలియదు. 70% కంప్లీట్, 65% గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పూర్తయింది. 65% కెనాల్స్ కానీ ఆ పర్మిషన్స్ కానీ ఆ గ్రాంట్ విధానం కానీ అవన్నీ ప్రభుత్వం నిర్ణయించిన అవన్నీ 65% పూర్తయితే 65% నుంచి 5% పూర్తి చేసి 70% మొత్తం మా హయాంలోనే పూర్తయిందని చెప్పడం అనేది ఇక్కడ చిన్న చేంజ్ అలా చెప్పుకోవడం. ఏదేమైనప్పటికీ కూడా 2019 చివరి నాటికి అయితే 70% అని వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి హయాంలో 60% అయింది అనుకుందాం, కానీ 2019 అయితే 70% అయినట్టే మీరు చెప్పినట్టు కూడా. 14 ముందే 65% పూర్తయిందండి. 14 నుంచి 19 వరకు వాళ్ళు 5% పూర్తి చేశారండి. ఆ 5% కూడా ఆ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా అవినీతిమయం చేసి ఏటీఎం లాగా వాడుకొని ఆ డయాఫ్రమ్ వాళ్ళు ముందుగా కట్టి స్పీల్వే కాపర్ డ్యామ్ నిర్మించకుండా ఉండడం వల్ల అది కూలిపోయింది. కూలిపోయింది. ఎవరు కట్టింది కూలిపోయింది? దానికి అప్పటి ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దాని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? తర్వాత ఆ స్పీల్వే ఆ డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి ఆ పోలవరం టెక్నికల్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీరు ఏ కారణాలు చెప్పారు? అవన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం రివర్స్ టెండరింగ్ వల్ల
లేట్ అయింది, లేట్ అవ్వడం వల్ల కూలిపోయిందని చెప్పడం బాధాకరం. రైట్ వెంకటేశ్వర గారు ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. ముందుగా సయ్యద్ రఫీ గారు, ముఖ్యంగా చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని గతంలో ఆయన పనిచేశారు. ప్రతి సోమవారం ఆయన వెళ్ళి పోలవరం పనులు పరిశీలించేవారు. కానీ 2019 తర్వాత నత్తనడకన సాగుతున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఈసారైనా పోలవరం కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. 4-5 సంవత్సరాలు చెప్పిన మాటలే వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ చెప్పారండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పారంటే, దాంట్లో అవినీతి జరిగింది, 54,000 కోట్లు అవసరం లేదు ఆ ప్రాజెక్టుకి, 25,000 కోట్లు చాలు, అయినా అది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి, అది కేంద్రం ప్రాజెక్టు, కేంద్రానికి ఇచ్చేయాలి, మీకు 6 లక్షలే ఇచ్చారు ఎకరానికి రీహాబిలిటేషను, నేను వస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ తిరిగాడు. ఏమో నిజమేమేమో అని చెప్పి అందరూ నమ్మినట్టు ఈ పోలవరం విషయంలో కూడా మిగతా అబద్ధాలు ఎలాగైతే చెప్పాడో పోలవరం అబద్ధాలను కూడా ప్రజలు నమ్మారు. నమ్మిన తర్వాత ఏం చేశాడు, రివర్స్ టెండరింగ్ పేరు మీద కాలయాపన చేశాడు. ఉన్న కంపెనీ మేము 72% కంప్లీట్ అయిందనేది మొత్తం కాలువలతో కాదు చెప్పింది. హెడ్ వర్క్స్ కంప్లీషన్ 72% కంప్లీట్ అయిందని చెప్పాం. కాలువల గురించి మేము చెప్పలా, కాలువల గురించి మేము ఎప్పుడు కూడా మాట్లాడలా. కాలువలు ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని కాలువలకి మరమ్మతులు చేసి తవ్వి దాని ద్వారా పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకెళ్ళాం. పోలవరంలో హెడ్ వర్క్సే 72% కట్టామని చెప్పాం. ఈయన వచ్చిన తర్వాత 6 నెలల పాటు అసలు వర్క్సే జరగల. ఆ వర్క్సే జరగకుండా టోటల్గా వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక నైజం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏది కట్టినా ఏది పట్టుకున్నా అది కంప్లీట్ చేయకూడదని చెప్పి నిర్లక్ష్యం చేశాడు. అది రోడ్లు కానివ్వండి, అది భోగాపురం విమానాశ్రయం కానివ్వండి, అది టిట్కో ఇళ్ళు కానివ్వండి, ఇతర ఏదైనా సరే. చివరికి ఆడపిల్లలకి సైకిళ్ళు కొన్నారు చంద్రబాబు నాయుడు గారు, 50,000 సైకిళ్ళు కొన్నారు. అవి ఇవ్వకుండా అలాగే వచ్చేస్తాయి, తుప్పు పట్టిపోయి ఆ బయట పెట్టడం వల్ల ముళ్ళ కంచెల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది పట్టుకున్నా అది నేను కంప్లీట్ చేయకూడదు అనేది ఆయన సిద్ధాంతం. అందుకనే ప్రజావేదికగా కూల్చేశాడు. 8 కోట్లతో కట్టినటువంటి ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికని కూల్చేశాడు. ఇక ఆయన కూల్చుడు వ్యవహారాలు ఇక మన అమరావతి చూసాం. అమరావతి ఒక రాజధాని అన్నాడు, ఏది శాసన రాజధాని. ఏమన్నా ఒక ఇటుక పేర్చావా శాసన రాజధానిలో? ఒక ఇటుక పేర్చాల. ఎన్నికల్లో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, అమరావతి ఆలస్యంగా కడుతున్నాడు, నేను వస్తే తొందరగా కడతానని చెప్పేసి నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను, ఇదే రాజధాని అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పాడు, ఎన్నికల్లో చెప్పాడు. తర్వాత ఏం చేశాడు, మాట మార్చాడు. ఇలాగ అన్ని విషయాల్లో చివరికి మహిళల్ని మోసం చేశాడు. నేను వస్తే మద్యపాన నిషేధం చేసి స్టార్ హోటల్కే పరిమితం చేసి మొత్తం దుకాణాలు లేకుండా చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పాడు. అలాగే టీచర్లకి వాళ్ళకి ఉద్యోగస్తులకి డిఎస్సి ఇది నేను 10 రోజుల్లో పిఆర్సీ రద్దు చేస్తా అన్నాడు. మెగా డిఎస్సి వేస్తాను. ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పుకుంటూ పోవటం, ప్రజలు నమ్మించాడు. ఒక ఛాన్స్ అని. ప్రధానమంత్రి గారు ఏటీఎం అని చెప్పేసి అంటున్నాడు. ఆయన ఏటీఎం అని చెప్పిన తర్వాత మన పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు, పోలవరంలో అవినీతి జరిగిందని. దానికి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది, ఏమని అవినీతి జరగలేదని. ఢిల్లీ హైకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాన్ని నమ్మి అక్కడ పరిశీలించి అవినీతి జరగలేదని చెప్పి రాజ్యసభలో లోక్సభలో 2 మంత్రులు చెప్పారు. నితిన్ గడ్కరీ చెప్పారు, ఆ తర్వాత షెకావత్ గారు కూడా చెప్పారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ప్రభుత్వం ఉంది, ఆయన అనేక ఎంక్వైరీలు వేశాడు. మరి అవినీతి జరిగితే ఆయన ఏం చేశాడు? కళ్ళప్పగించి చూస్తా ఉన్నాడా? ఈయన కూడా అక్కడ ఇసుక తోలుకున్న అమ్ముకునేటువంటి పనిలో పడినట్టున్నాడు, ఆ గోదావరి ఇసుక ఇతర రాష్ట్రాలకి. కాబట్టి ఈ రకమైనటువంటి కాలాపన చేసి పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మేమేమి రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ తో ఏం కట్టలేదు. ప్రతి ప్లాన్ కూడా కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి. రఫీ గారు ఇంకో విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు చెప్తుంది ఒక నిమిషం సబ్ క్వశ్చన్ ఆమోదించిన తర్వాతే ప్లాన్లు కానీ డిజైన్లు కానీ అక్కడ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పని ఏంటంటే వర్క్ చేయించడం, ప్లానింగ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేయడం. ఇప్పుడు డాబర్ కంపెనీ అదే అదే కట్టింది, ఏది ఆ వాళ్ళు దాని స్టాండర్డ్ తో కట్టిందని చెప్పి ఐఐటి వాళ్ళు చెప్పారు. కానీ వైసీపీ వాళ్ళు అదే చెప్తున్నారు పదే క్యాపర్ డ్యాము తర్వాత స్పిల్వే కట్టిన తర్వాతే డయాఫ్రామ్ వాల్ కట్టాలి. అలా అప్పుడు టీడీపీ ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించి అలా చేయడం వల్లే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని పదే చెప్తున్నారు. డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి అనేది నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉండేటువంటి శాఖ. వాళ్ళు అనేక ప్రాజెక్టులు కట్టారు భారతదేశంలో. ఈ ప్రాజెక్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎప్పుడు ఏది కట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు. దాని ప్రకారంగానే జరిగిన పనులు. రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూషనే, ప్లానింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ది. ఆ నవయుగ కంపెనీ శరవేగంగా యంత్రాలు తీసుకొచ్చి కడతా ఉంటే దాన్ని ఆపేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ పేరు మీద మెగా ఇంజనీరింగ్ ఇచ్చాడు. వాళ్ళు 3 నెలల తర్వాత వర్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళు 2% వర్క్ ఏది గేట్లు ఫిక్స్ చేశారు. ఆ ఫిక్స్ చేసిన గేట్లో కూడా డబ్బులు ఇవ్వలేదట. ఆ డబ్బులు ఇవ్వడం కారణంగా వాళ్ళు చేతులెత్తి వదిలేశారు. కాబట్టి చేతకాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ 5 సంవత్సరాల కాలంలో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల కాలంలో దాని ఊసి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెడ్వర్క్ కట్టాడు కాబట్టి నేను అది కట్టకూడదు, నేను దాన్ని వదిలేయాల. కింద మా నాన్న విగ్రహం ఒకటి పెట్టుకొని దాన్ని చూస్తూ మంత్రిగా చేయాలనేది అతని ఉద్దేశం. కావాలని చేసి దాన్ని ముంచేశాడు. ఇప్పుడు మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. చూడండి ఎలా నిర్మాణాలు జరుగుతాయో, ఎలాగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో. 25వ సంవత్సరం చివరికల్లా ఆ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. DPR 2 వద్దన్నాడు పాదయాత్రలో. 2025 కల్లా పూర్తి చేస్తారా రఫీ గారు? చేసేస్తాం. 6 నెలల్లో విదేశీ నిపుణులు తీసుకొచ్చి ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రికవరీ చేయటం, ఏది ముందు కట్టాలా ఏది వెనక్కి కట్టాలా మొత్తం చేసి ఆ మొత్తం కూడా 6 నెలల్లో పేపర్ వర్క్ కంప్లీట్ చేసి ఎగ్జిక్యూషన్కి వెళ్తాము. 1.5 సంవత్సరం లోపల కంప్లీట్ చేసి ఈ జాతికి అంకితం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖం మీద ఈ నిర్మాణం చేసి చూపిస్తాం. అతను ఏం కట్టాడు సార్ రాష్ట్రంలో? ఏదైనా బిల్డింగ్ కట్టాడా? ఏదైనా ప్రాజెక్ట్ కట్టాడా? ఏదైనా ఒక రోడ్ వేసాడా? ఏం చేశాడా? ఆయన మాత్రం విశాఖపట్నంలో. కానీ రఫీ గారు కొన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పోలవరం నిర్మాణం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా కష్టము, ఎందుకంటే సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసిన పరిస్థితి వచ్చేట్టు ఉంది అనే కొన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి దానికేమంటారు మీరు? ఒక 1 year లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు, మీరు విజువల్ చూపిస్తున్నారు. వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడతారు. ఇది ఏమి అసాధ్యమైన విషయం కాదు, అది ఖచ్చితంగా కట్టగలిగింది. విదేశీ నిపుణులు తీసుకొచ్చి చూపిస్తాం, వాళ్ళ సలహాలు చూపిస్తాం. ఇది విభజన హామీల్లో మనకు వచ్చినటువంటి వరం. ఇది ఆ వరాన్ని చెడగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయేది. మేము కనుక ఉండుంటే 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది రివర్స్ టెండరింగ్కి వెళ్ళొద్దయా, కడుతున్న నవయుగ కంపెనీని ఆపొద్దు, ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ ప్రకారంగా కడతా ఉన్నారు, ఆపొద్దంటే ఇదొక్కటే. ఇది కదా
పౌర పర్చింగ్ Right. అగ్రిమెంట్స్ ఆపేశాడు కదా. అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నది ప్రతిదాన్ని ఆపడం అతని లక్ష్యం, అతని కక్షది. ఆ కక్షకే అతను బలైపోయాడు. 11 సీట్ల 5 సంవత్సరాలు పరిపాలన Right, చేస్తే 11 సీట్లు వచ్చి మళ్ళీ ఇంకా అంటాడు ఈవీఎంలో ఏం మాయ లేదు, 80% ప్రజలు వేశారు, వాళ్ళ గుర్తు కనిపించింది అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడో తెలియకుండా అతను చూద్దాం. ఈ ఓటమిని అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో తయారయ్యాడు. ఇక అతనికి ఆ టైపుగా ఈ అబద్ధాలను చెప్పి ఏమండి ఇది ఎలా వదిలేశాడా? విశాఖపట్నంలో రిషికొండ మీద 500 1 కోటి రూపాయలు బాత్రూమ్. రైట్ రఫీ గారు మాట్లాడదాం ఇంకా అన్నిటి మీద మాట్లాడదాము. రైట్ అది ఒక్కటే మాత్రం కాదు, అతని హయాంలో కట్టింది అది ఒక్కటే సంపూర్తిగా కట్టుకున్నాడు. Right. మిగతా 24 ప్రాజెక్టులు నేల మట్టం చేసి పడేశాడు. రైట్ అతను మాట్లాడటానికి అర్హతే లేదు అతను ఈ రాష్ట్రం గురించి. రాయపటి అరుణ్ గారు, జాతీయ హోదా వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయినా సరే ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకపోవడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, మళ్ళీ పనులు స్పీడప్ అవుతున్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈసారైనా పోలవరం ఈ 5 ఏళ్లలో పూర్తి అవకాశం ఉందంటారా? రఫీ గారు చెప్తున్నారు కేవలం 1 సంవత్సరం చాలని చెప్తున్నారు, అవుతుందంటారా? 2 సంవత్సరాలు చెప్పా, 6 సంవత్సరాలు ప్లానింగ్, 1.5 సంవత్సరాలు ఎలక్షన్, ఆ నిర్మాణాలు 2 సంవత్సరాలు అని చెప్పారండి. 1 సంవత్సరం చెప్తారంటే మీరు 2 సంవత్సరాలు అన్నారా? ఓకే 2 సంవత్సరాలు అని చెప్పారు. 2025 అన్నారు కదా, 2025 చివరికి అని చెప్పా. చివరికి ఓకే మీరు చెప్పినట్టే అనుకుందాం. 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందంటారా అరుణ్ గారు? ప్యానెల్లోని పెద్దలకి, మీకు స్వతంత్ర వీక్షకులకి అందరికీ నమస్కారం సార్. పోలవరం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలుపెట్టినప్పటికీ కూడా అప్పుడు పూర్తిగా ఆయన దాని మీద దృష్టి పెట్టలేక, ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విభజన సమస్య వల్ల వచ్చినటువంటి ఆర్థిక లోటుపాట్లు అనేవి పోలవరం అనేది పూర్తిగా ఆ టైంలోనే చేయలేకపోవడానికి ఒక కారణమైంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఫోబియాలోకి వెళ్ళిపోయి టీడీపీ టైంలో ఏం మొదలు పెట్టినా సరే అది మనం పూర్తి చేసినా సరే శంకుస్థాపన అనేది టీడీపీ పేరు మీద ఉండేది కాబట్టి, లేదంటే ఎక్కువ టైం కన్స్ట్రక్షన్ అనేది టీడీపీ టైంలో జరిగింది కాబట్టి మనం పూర్తి చేసిన పేరు వాళ్ళకే వస్తున్న కాన్సెప్ట్ లో రివర్స్ టెండరింగ్ అని ఒక పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు, అన్ని భవనాలు పెండింగ్ లో పెట్టడం అయితే జరిగింది 100%. ఒక పోలవరం మాత్రమే కాదు, అన్నమయ్య డ్యామ్ కూలిన తర్వాత కూడా ఇప్పటి వరకు దాన్ని బాగు చేయించలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అలాగే వంశధార కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడ ఒక్క రాయి తీసి ఒక్క రాయి పెట్టిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చేయలేదు. కారణం ఏంటి అంటే ఆయన శాశ్వతమైనటువంటి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు అనే వాటి మీద అసలు దృష్టి పెట్టలే ఆయన. కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మోసధోరణిలో సంక్షేమ పథకాలు, డబ్బులు ఎక్కడైనా సరే అప్పులు తీసుకురావడం, వాటిని పథకాల రూపంలో ప్రజలకు ఇవ్వడం, అది డైరెక్ట్ గా ఓట్లను కొనటమే అన్నట్లుగా ఉండిద్ది. కాబట్టి మనం కొన్న ఓట్లు తిరిగి మనకి వస్తాయి.